దెబ్బకిల్లింది అని బీజేపీని ఎవరు నమ్మే పరిస్థితిలో లేరని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. శుక్రవారం మర్పల్లి మండలం దామస్తాపూర్ గ్రామానికి చెందిన పలువురు బీజేపీ కాంగ్రెస్ నాయకులు మండల అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరగా వారికి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఆయన నివాసంలో పార్టీ కండువ కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమని, ప్రజలు కాంగ్రెస్ బీజేపీని ఎట్టి పరిస్థితుల్లో నమ్మరని స్పష్టం చేశారు. ప్రజలంతా మళ్లీ కేసీఆర్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పార్టీలో చేరిన వారు మాజీ సర్పంచ్లు యాదవ్ రెడ్డి మరియు శాంతకుమార్, మాజీ ఉప సర్పంచ్ పరశురాం నాయక్, వార్డు మెంబర్లు పరశురాం, మోహన్ రెడ్డి, అంజయ్య, రవినాయక్, గోవర్ధన్, పిఎస్సిఎస్ మాజీ డైరెక్టర్ బాబురెడ్డి, విద్యా కమిటీ చైర్మన్ సంగయ్య, మాజీ రైతు బంధు సభ్యులు గోవర్ధన్ రెడ్డి, నాయకులు జితేందర్ రెడ్డి, నరసింహారెడ్డి, భుజంగారెడ్డి, లకియా నాయక్, మోదీరాం, బాషా, సునీల్, రాజ్ కుమార్, కుదూస్, సలావుద్దీన్లతో పాటు మరో 100 మంది బీజేపీ కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మాజీ సర్పంచ్ శాంతకుమార్, గోవర్ధన్ రెడ్డి, మాజీ చైర్మన్ సంగమేష్, గోవర్ధన్ రెడ్డి సిట్టింగ్ వార్డ్ మెంబర్, రైట్, లాలు మాజీ వార్డ్ మెంబర్, వార్డ్ మెంబర్ మోహన్ రెడ్డి. గ్రామం దామస్తాపూర్, మర్పల్లి మండలం, వికారాబాద్ డిస్ట్రిక్ట్. గత 15 సంవత్సరాలుగా నేను టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీ చేసుకుంటూ రీసెంట్లీ బీజేపీలకు అనివార్యాల కారణాల వల్ల 12 నెలల క్రితం బీజేపీలకు కావడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ పోటీ చేసి టీఆర్ఎస్ పార్టీ మీద మమకారం పెంచుకొని కాంగ్రెస్ నుంచి కానీ బీజేపీ నుంచి, కాంగ్రెస్ నుంచి తాండా నుంచి కాంగ్రెస్ నుంచి ఇద్దరు లక్కీరామ్, మోతిరామ్ వీళ్ళు జాయిన్ కావడం జరిగింది. దామస్తాపు నుంచి మాజీ సర్పంచ్ శాంతకుమార్, యాదవ్ రెడ్డి, గోవర్ధన్ డైరెక్టర్ బీజేపీ నుంచి సునీల్, జితేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ పరశురాం వీళ్ళందరూ జాయిన్ కావడం జరిగింది. గత కొంతకాలంగా జరిగే మూమెంట్ అన్ని చూసుకొని ఇవాళ ఘనంగా టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడానికి ముందుకు వచ్చి జాయిన్ కావడం జరిగింది. ఇంకా చేరాలని ఉంది, ఇంకా చేరుతాం. దామస్తాపూర్లో కాంగ్రెస్ పార్టీ కానీ ఇంకో పార్టీ కానీ బీజేపీ పార్టీ మొత్తం ఖాళీ చేసే మూమెంట్ 100 మందితోటి జాయిన్ కావడం జరిగింది. ఇంకా రాబోయేది ఇంకా జాయిన్ కావడం ఉంది కాబట్టి దాని అందరికి నమస్కారం. ఈరోజు మర్పల్లి మండలంలో దామస్తాపురం గ్రామం నుండి మాజీ సర్పంచ్ గారు యాదవ్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ సర్పంచ్ శాంతన్న, గోవర్ధన్ రెడ్డి, చాలామంది తాండా నుండి, గ్రామం నుండి సంఘం చాలామంది 100 మంది 200 మంది కార్యకర్తలతోటి ఈరోజు బీజేపీ పార్టీ నుండి బీఆర్ఎస్లో చేరడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుండి, బీజేపీ పార్టీ నుండి మన గ్రామం నుండి పెద్ద ఎత్తున చేరికలు జరిగి ఈరోజు టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడానికి ముందుకు వచ్చినటువంటి దామస్తాపురం గ్రామ నాయకులకు, మండల నాయకులకు పేరున నాయక నమస్కారం. ఈరోజు తెలంగాణ పార్టీ అధికారంలో లేకపోయినప్పటికీ గౌరవ మాన్యశ్రీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద అభిమానంతో, నమ్మకంతో, జిల్లా పార్టీ అధ్యక్షులు డాక్టర్ మెతుకు ఆనంద్ గారి మీద నమ్మకంతో రాబోయే రోజులు బీఆర్ఎస్ అనే విధంగా ప్రజల్లో మనకు బీఆర్ఎస్ మీద ఉన్నటువంటి ప్రేమతోటి, బీఆర్ఎస్ మీద ఉన్నటువంటి నమ్మకంతో మరి ఇంకా చాలా గ్రామాల వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి మా మండలంలో సిద్ధంగా ఉన్నారు. ఈరోజు సంతోషకరమైన విషయం ఏంటంటే పార్టీ అధికారంలో లేకున్నా చేరికలకు ముందుకు వచ్చినటువంటి ప్రజల నమ్మకం చాలా గొప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మండలంలో పార్టీని మరింత బలోపేతం చేస్తామని చెప్పి వికారాబాద్ నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసి డాక్టర్ మెతుకు ఆనంద్ గారి నాయకత్వంలో రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో మరి బీఆర్ఎస్ పార్టీ ఒక బలమైన శక్తిగా అవతరిస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ.
జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవనీయులు పెద్దలు జిల్లా పార్టీ అధ్యక్షులు మరియు మాజీ ఎమ్మెల్యే గారు అయినటువంటి డాక్టర్ మెత్కానందన్న గారి యొక్క ఆధ్వర్యంలో మరియు మండల మాజీ జెడ్పీటీసీ మాజీ ఎంపీపీ మదన్న రమేష్ అన్న మరియు మాజీ సర్పంచ్ సంఘం అధ్యక్షులు సీనన్న మరియు యూత్ అధ్యక్షులు మధుకర్ గారు మరియు మాజీ ఎంపీటీస్ల ఫోరం అధ్యక్షులు మల్లేశం గారు, మాజీ సర్పంచులు అనిల్ గారు మరియు పాండు గారు, మరియు మాజీ సొసైటీ డైరెక్టర్ ఎస్ఎస్ఎల్ ప్రెసిడెంట్ యాదన్న గారు, మరియు మాజీ వైస్ ఎంపీపీ మోహన్ రెడ్డి అన్న గారు, మరియు యువ నాయకులు కానీ మరియు పార్టీ కార్యకర్తలు పెద్దలు అందరి సమక్షంలో ఈరోజు మాజీ సీనియర్ నాయకులు రమేష్ అన్న గారి అందరి ఆధ్వర్యంలో ఈరోజు మాజీ దామసాపురం మాజీ సర్పంచ్ గారు అయినటువంటి యాదవ్ రెడ్డి గారు మరియు ఇంకో మాజీ సర్పంచ్ అయినటువంటి శాంతన్న గారు మరియు మాజీ సొసైటీ డైరెక్టర్ గోవర్ధన్ రెడ్డి గారు మరియు సంగన్న గారు మరియు యువ నాయకులు యూత్ నాయకులు బీజేపీ ముగ్గురు ప్రజెంట్ వార్డ్ మెంబర్లు మాజీ వార్డు మెంబర్లు మరియు కాంగ్రెస్ బీజేపీ నుంచి కూడా భారీ ఎత్తున పెద్ద సంఖ్యలో 100 పైచీలకు కార్యకర్తలు ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఆకర్షితులై సార్ సమక్షంలో ఈరోజు కలవడం జరిగింది. ఈరోజు మండలంలో మర్పల్లి మండలంలో గత సర్పంచ్ ఎలక్షన్లో ఒక 9 స్థానాలు గెలవడం జరిగింది మరియు ఒక 5-6 స్థానాలు అతి కొద్ది స్వల్ప తేడాతో ఒక్కోటితోటి ఒక స్థానము మరియు 20 ఓట్లతోటి ఒక స్థానము 100 లోపట ఒక 3-4 స్థానాలు అతి కొద్ది స్వల్ప తేడాతో ఓడిపోవడం జరిగింది. అది ఇంత అధికార పార్టీ ఉన్నా కూడా మేము స్వల్ప తేడాతో ఓడిపోయినాం. మాకు మొత్తం సర్పంచ్ ఎలక్షన్లో మాకు వాళ్ళకు గల తేడా అత్యంత స్వల్పమే, 700-800 తేడా మాత్రమే ఉన్నది. ఈ చేరికలతో ఇంకా మండలంలో ఇంకొన్ని చేరికలు కూడా త్వరలో జరపబోతున్నాము. మాకు ప్రతి గ్రామంలో బలమైన నాయకత్వం బలమైన నాయకులు ఉన్నారు. మాకు వాళ్ళ నాయకత్వంలో అందరం కలిసికట్టుగా సమిష్టి కృషితో రాబో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో మెత్కానందన్న గారి యొక్క సారథ్యంలో మా మండల నాయకత్వము అందరం కలిసిమెలిసి అందరం సమక్షంలో పెద్ద ఎత్తున మేము ఎంపీపీ జెడ్పీటీసీ కూడా గెలవబోతున్నామని ఈ విధంగా మేము తెలియజేస్తున్నాము. ఇంకో విధంగా ఏంటంటే మేము మండల పార్టీలో కూడా కొత్త రక్తానికి మేము అవకాశం ఇస్తూ యువకులకు ప్రోత్సహిస్తూ మండల నాయకత్వం కూడా ప్రతి విలేజ్లో మాకు ఒక స్ట్రాంగ్ లీడర్ కానీ ఒక బలమైన గట్టి నాయకత్వం సార్ మెత్కానందన్న గారు వాళ్లకు కృషి చేసి వాళ్ళను ఒక ప్రోత్సహించడం జరుగుతుంది. కాబట్టి రాబో ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలే కాకుండా ఫ్యూచర్లో 2 సంవత్సరాలలో పెద్ద ఎత్తున ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా భారీ మెజార్టీ ఇవ్వబోతున్నామని అందరికి తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మండల పెద్దలకు నాయకులకు కార్యకర్తలకు అందరికీ పేరు పేరున నమస్కారం.